స్క్రీన్ కొంచెం ల్యాప్టాప్ దట్స్ ఫైన్ యా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో రెగ్యులర్గా మనం ఏపీ ఇండోమెంట్కి రెగ్యులర్ లైవ్ అయితే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏపీ ఇండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రెగ్యులర్గా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటిలో ఇలా రెగ్యులర్గా మీరు పార్టిసిపేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు రాబోయే ఎగ్జామినేషన్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ చూస్ చేయడానికి, ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో వాటి గురించి మనం ఈ వీడియోలో నిన్న జరిగినట్టు భాగవతంలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చేసాము, కొన్ని అవతారాల్లో. నమస్తే సార్, సుధా గారు నమస్తే, రామకృష్ణ గారు నమస్తే, సత్యనారాయణ సార్ నమస్తే. సో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్తే ముంజాలి. లక్ష్మీ మేడం నమస్తే, అలాగే రామాంజీ గారు నమస్తే సార్, సునీత మేడం నమస్తే, సంపత్రావు గారు. సో అందరికీ హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. సో మనం ఈరోజు టాపిక్లో నిన్న కొన్ని అవతారాలు అంటే మత్స్య అవతారం, ఓకే, అలాగే కూర్మ అవతారం, వరాహ అవతారం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని తెలుసుకుందాం. నరసింహ అవతారం, పరశురామ అవతారం, వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ 3 అవతారాల్లో మొట్టమొదటిది నరసింహ అవతారంలో 10 క్వశ్చన్స్, ప్రతి ఒక్క దగ్గర నుంచి 10 క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్క క్వశ్చన్ గురించి మనం క్లియర్గా ఆప్షన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం, ఓకేనా. సో సునీత మేడం రీసౌండ్ వస్తుందా? ఓకే, ఐ విల్ చెక్, జస్ట్ వెయిట్, జస్ట్ వెయిట్. రీసౌండా? యా, నౌ చెక్. రీసౌండ్ వస్తుంది అన్నారు. డివైస్ క్యాప్చర్ క్లోజ్ చేసి, నౌ క్లియర్. యా, క్లియర్. Is it fine? Is it fine? Yeah. Clear, Sundamana. Thank you. Okay. Anyhow, those who are participated in the live session, wish you all the best for your final examination, and good evening to all the aspirants. So this is our course, so we will begin the session at first. Later we will discuss about this course, okay. So first question చూడండమ్మా. మనం ప్రతిరోజు 30 క్వశ్చన్స్ మనం అనుకున్నాం కాబట్టి ఈ రోజు 30 క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నరసింహుని అవతారంలో విష్ణు ఎవరిని సంహరించడం జరిగింది? ఎవరిని సంహరించారు? ఇన్ ద నరసింహ అవతార్ హూ డిడ్ విష్ణు కిల్ అనేసి అడగడం జరిగింది. హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, రావణుడు, కంసుడు. రావణుడు, ఈ రావణాసురుడు మరి కంసుడు, వీళ్ళిద్దరూ, రావణాసురుడు అనేది త్రేతాయుగానికి సంబంధించినటువంటి రాముడు చేతే హతమైనటువంటి వ్యక్తి. కంసుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి చేత హతమైనటువంటి వ్యక్తి. వాయిస్ లోకి వస్తుందా? బాగుంది, ఒకసారి చూద్దాం. వాయిస్ లో అంటున్నారు. హండ్రెడ్లో ఉంది. వాయిస్ లో వస్తుందా? లేదా? హలో, ఇప్పుడు రీసౌండ్ వస్తుందేమో చెక్ చేయండి. సో నౌ క్లియర్.
స్లో ఉంది. వాల్యూమ్ పెంచిన ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. వాల్యూమ్ క్లియర్. ఒకసారి చెక్ చేయండి మళ్ళీ వాయిస్. ఇప్పుడు లో కదా, రీసౌండ్ వస్తుందా? హలో, ఇప్పుడు రీసౌండ్ వస్తుందా? ఇది క్లోజ్ చేసి జస్ట్ వెయిట్. 100 వాల్యూమ్ ఉంది, అక్కడ 100 వాల్యూమ్. సో మీ మొబైల్లో ఒకసారి చెక్ చేస్తారా? వాల్యూమ్ పై రైజ్ చేస్తారా? రీసౌండ్ క్లోజ్ చేస్తాను. డన్. ఓకే, డన్. సో ఇప్పుడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళిద్దరు బోత్ బ్రదర్స్. హిరణ్యాక్ష అంటారు. ఈయన వరాహావతారంలో సంహరించబడుతున్నటువంటి రాక్షసుడు కదా. ఈయన వరాహావతారంలో సంహరించబడతాడు. మరి హిరణ్యకశ్యపుడు నరసింహావతారంలో తన కొడుకు అయినటువంటి, అంటే యాక్చువల్లీ ఈయన గొప్ప అహంకారి. ఈ అహంకారమైనటువంటి రాక్షసుడిని మహావిష్ణువే నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుడిని చంపడానికి కారణం. దానికి మేజర్ రీజన్ తన కొడుకు అవుతాడు. సో రైట్ ఆన్సర్ ఇస్ బి. సో ఆల్ ఆర్ చూజ్డ్ పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, సో రైట్. సో థ్యాంక్ యూ. మెన్షన్ ది క్వశ్చన్ నంబర్ ప్లీజ్. క్వశ్చన్ నంబర్ మెన్షన్ చేసి ఆప్షన్ చూస్ చేయండి. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. నో వాయిస్ సార్. వాయిస్ అంతా క్లియర్గా ఉంది సార్, చాలా క్లియర్గా వినిపిస్తుంది. ప్లీజ్ చెక్ ఆన్ యువర్ సైడ్. నరసింహావతారంలో విష్ణు ఏ రూపం ధరించాడు? నరసింహావతారంలో విష్ణు ఏ రూపాన్ని ధరించడం జరిగింది అని క్వశ్చన్ అడగడం జరిగింది. మరి ఏ రూపం? మనిషి రూపమా, సింహం రూపమా, సగం మనిషి సగం సింహమా, మరి పంది రూపమా? ఇక్కడ 4 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మనిషి రూపమా? ఆన్సర్ చేయాలి. చూద్దాం నిన్న ఎంత ఎక్సైట్మెంట్తో చేశారు, ఈరోజు కూడా ఎంతమంది చేస్తారు చూద్దాం. మనిషి రూపమా, సింహ రూపమా, సగం మనిషి సగం సింహమా, లేదా పంది రూపమా? సో ప్రతి ఒక్క రూపానికి ఒక్కొక్క అర్థం ఉంది. మనిషి రూపం అంటే మనిషి రూపంగా ఒకవేళ అవతారం ఎత్తి ఉంటే, లైక్ అయితే శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ అవతారం అయితే, బ్రహ్మవరం ప్రకారం వీన్ని చంపడం చాలా కష్టం కాబట్టి మనిషి అవతారం అయితే కాదు. సింహం అనేది కూడా సింహ రూపం అంటే కూడా అక్కడ క్వశ్చన్ ఆయన వరం కూడా పొందాడు. ఏ మనిషి వల్ల కానీ ఏ జంతువు వల్ల కానీ కదా, నేల కానీ నింగి కానీ, ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ, ఓకే, ఇటువంటి భావాన్ని కోరుకోవడం జరిగింది. సో అందుకోసం మనిషి రూపం కాదు, సింహ రూపం కాదు, మరి పంది రూపం కూడా కాదు. పంది కూడా ఒక జంతువే కదా. సో కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ సగం మనిషి మరియు సగం సింహం. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇది వరహ అంటే ఈ వరాన్ని ఆయన సగం మనిషి సగం సింహం రూపంలో మిశ్రమంతో రూపంతో వచ్చినటువంటి నరసింహ అవతారం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. హిరణ్యకశ్యపుడికి బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం అతన్ని దేనితో చంపలేరు? సో బ్రహ్మ ఇచ్చిన వరం దేనితో చంపలేరు అనేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. మా ఫోన్ దేనితో చంపలేరు క్వశ్చన్. పగలు దేనితో చంపలేరు కదా, పగలు లేదా రాత్రి, ఇంటి లోపల లేదా బయట, మనిషి లేదా జంతువు, పైవన్ని. సో పైవన్ని అనేసి అన్నారు. హిరణ్యకశ్యపుడికి బ్రహ్మదేవుడు ఘోరమైనటువంటి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు వరం కోరుకుడు, నాకు అమరత్వం వరం కావాలి, ఈ సృష్టి ఉన్నంత వరకు నేను బ్రతికి ఉండాలని అమరత్వం వరం కావాలని కోరుకుంటాడు. సో అటువంటి వరాలు అయితే ఎవరు? సృష్టి అంటే ప్రతి జీవి పుట్టక గిట్టక తప్పదు, దాని తప్ప ఆ వరం ఇచ్చే సమర్థత కూడా నా దగ్గర లేదు, నేను ఇవ్వలేను, అది నా చేతులు లేదు అనేసి అని చెప్తారు. మరి ఏం కావాలి? సో కాబట్టి అయితే ఇంకొక షరతు ఏంటంటే పగల కానీ రాత్రి
ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ, మనిషి లేదా జంతువు కానీ, నేలలో కానీ నింగిలో కానీ, ఓకే, ఇటువంటి ఏ అస్త్ర కానీ శస్త్రాలు కానీ, ఏ ఆయుధాలు కానీ, మనుషుల చేత కానీ, నరాల చేత, దేవతల చేత, ఇంద్రగణాల చేత, ఎవరి వల్ల సర్వ సృష్టి ఏవైతే ఉన్నాయో ఆ సృష్టి వల్ల నాకు మరణము ఉండకూడదని చెప్పారు. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్ కదా, అది బ్రహ్మదేవుడికి తెలుసు. తదాస్తు అనేసి ఆయన దీవించారు. సో రైట్ ఆన్సర్ డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. పైవన్నీ. ఓకే, పైవన్నీ. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో అందుకోసమే బ్రహ్మదేవుడు తెలుసు, అందుకోసమే ఇక్కడ మహావిష్ణువు ఆయన పెట్టే షరతులో అన్నిటి కాకుండా మిగతా షరతు రూపంలో ఈ అవతారం ఎత్తడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నరసింహుడు హిరణ్యకశ్యపుడిని ఎక్కడ సంహరించాడు? సో సంహారం గురించి దాదాపు 3-4 క్వశ్చన్స్ వచ్చాయి. గుడిలో, ఇంటి గడప మీద, అరణ్యంలో, కొండ మీద. సో చెప్పండి అమ్మా. సో ఆన్సర్ చెక్ చేయాలి. సో రైట్, హిరణ్యకశ్యపుడు ఎక్కడ సంహరించబడ్డాడు? గుడిలోని, ఇంటి గడప మీద, అరణ్యంలో లేదా కొండ మీద? ఎస్, రైట్ ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్. అసలు గుడిలో కాదు, అరణ్యంలో కాదు, కొండ మీద కాదు, ఇంటి గడప మీద. అంటే గడప ఎందుకు అక్కడ మెన్షన్ చేశారంటే, గడప లోపల కానీ గడప బయట కానీ, అదే ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ, అదేమవుతుంది? ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ. సో దాన్ని గడప మీద అంటారు. సో గుడిలో కూడా కాదు. సో కాబట్టి అటువంటి సందర్భంలో అటువంటి నేలలో కాదు, నింగిలో కాదు, బయట కాదు, ఏ లోపల కాదు, కాబట్టి దేనిపైన పెట్టి కాదు. సో కాబట్టి అందుకోసమే ఆ నరసింహుడు అందరికీ తెలిసిందే, ఇంటి బయట కాదు, లోపల కాదు, గడప పైన కూర్చొని తన తొడలపైకి ఆ హిరణ్యాక్షుని కూర్చోబెట్టి చంపడం జరిగింది. దేనితోని? గోలుతోని చంపడం. అది కూడా క్వశ్చన్ ఉంటుంది, ఏ అస్త్రంతో. తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. నరసింహుడు ఏ పురాణంలో ప్రధానంగా ప్రస్తావించబడ్డాడు? మంచి క్వశ్చన్. గరుడ పురాణం, విష్ణు పురాణం, బృహత్ ఆరణ్యక ఉపనిషత్, కూర్మ పురాణం. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? నరసింహుడు ఏ పురాణంలో ప్రధానంగా ప్రస్తావించబడ్డాడు? ఆన్సర్ చేంజ్ చేయండి, చూస్ చేయండి అమ్మా. ఎస్, నరసింహుడు ఏ పురాణంలో ప్రధానంగా ప్రస్తావించడం? గరుడ పురాణమా, విష్ణు పురాణ, బృహత్ ఆరణ్యక ఉపనిషద, కూర్మ పురాణమా? ఎగ్జాక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్. ప్రతి ఒక్క ఆప్షన్ లో క్లియర్ గా ఆన్సర్ ఉంది. సో ఆన్సర్ కరెక్ట్ చూస్ చేయండి అమ్మా, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఏదైనా తెలియదంటే సార్ దీని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పండి అని నేను చెప్తాను. సో గరుడ పురాణం దేని గురించి? మరణానంతరం విషయాలపై ఎక్కువగా అవగాహన చెప్పింది గరుడ పురాణం కదా. విష్ణు పురాణం, ఈ పురాణం ఈ అవతారంలో వివరంగా ప్రస్తావించడం జరిగింది. మరి బృహద్ ఉపనిషత్ అంటే తత్వ చర్చలు జరిగినటువంటి పురాణం ఇది. ఈ ఉపనిషత్తులో, ఇది పురాణం కాదు, ఈ ఉపనిషత్తులో ఏంటి జరుగుతుంది? తత్వ శాస్త్రాల గురించి, తత్వాల గురించి, శాస్త్రాల గురించి చర్చలు జరిగినటువంటి ప్రధానమైనది ఏంటంటే ఈ బృహత్ అరణ్యక ఉపనిషత్. మరి కూర్మ పురాణం కొంతవరకు ప్రస్తావన ఉన్నటువంటి విషయమే. కూర్మ పురాణంలో కూడా కొంతవరకు ప్రస్తావన ఉంది, కానీ ఇది ముఖ్యమైనది కాదు కూర్మ పురాణం. సో రైట్ ఆన్సర్ ఇస్ మీరు చూస్ చేసింది ఎగ్జాక్ట్ ఆన్సర్. ఏడమ్మా, మీరు చూస్ చేసింది కరెక్ట్ ఆన్సర్. రైట్, దట్స్ ఫైన్, చాలా బాగా ఆన్సర్ ఇచ్చారు. దట్స్ ఫైన్. పరశురామ్, ఓకే, గుడ్ గుడ్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరసింహుడు ఏ ఆయుధాన్ని ఉపయోగించాడు అని అడిగారు. ఎవరిని? హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని చంపడానికి మరి నరసింహస్వామి ఎటువంటి ఆయుధం ఉపయోగించారు?
ఇప్పుడు మహాభారతంలో చూసాం, ఇంద్రుడి దగ్గర బోల్డైన ఆయుధాలు, అది శ్రీకృష్ణుడి దగ్గర కూడా ఒక ఆయుధం ఉంది, సుదర్శన చక్రం. మరి మా పరమేశ్వరుడి దగ్గర ఒక చక్రం ఉంది, పరమేశ్వరుడి దగ్గర ఒక అస్త్రం ఉంది, త్రిశూలం. అమ్మవారి దగ్గర కూడా అస్త్రశాస్త్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క దేవదేవతలతో అస్త్రాలు ఉన్నాయి. సో అటువంటి ఏ అస్త్రంతోని, ఇక్కడ ఏ ఆయుధంతోని నరసింహుడు చంపడం జరుగుతుంది? నరసింహస్వామి ఎవరిని? ఈయన్ని. సో రైట్ ఆన్సర్ చూడనమా, సుదర్శన చక్రమా, గద, పదునైన గోల, విల్లు మరియు బాణాలు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సుదర్శన చక్రం అంటే ఇది విష్ణు ఒక సాధారణ అన్నట్టు ఆయుధం, కానీ ఈ అవతారంలో ఎక్కడ కూడా సుదర్శనం చక్రం ద్వారా వధించలేదు. ద్వాపరయుగంలో శిశుపాలుడికి సుదర్శన చక్రం దొరుకుని శిరఛేదనం చేయడం జరుగుతుంది. రైట్. మరి పాండురికకి ఆ సుదర్శన చక్రంతో భూస్థాపితం చేయడం జరుగుతుంది. గద, ఇది దుర్యోధనుడు మరియు భీముడు గదాయుద్ధంలో మంచి నేర్పిరి, వారితో పాటు బలరాముడు కూడా మంచి నేర్పిరి, కానీ ఇక్కడ గదకి సంబంధమే లేదు. తన పదునైన గోలు, ఎందుకంటే సుదర్శన చక్రం కానీ గద కానీ విల్లు మరియు ఇటువంటి ఏ అస్త్ర శస్త్రాలతో తన చావు ఉండకూడదంటే అప్పుడు బ్రహ్మదేవుడు తథాస్తుని జీవించాడు కాబట్టి, తథాస్తుని దీవించాడు కాబట్టి మరి ఈ అస్త్రాలు శస్త్రాలు ఏం పనికిరావు కాబట్టి, సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్ ఆన్సర్ దిస్. యా, డన్ డన్. సో తన పదునైన గోలుతోనే చంపడం కదా. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సూపర్ అండి, చాలా చక్కగా రాశారు. జీవం ఉన్నవి లేనివి ఒక పెద్ద పద్యం రాయవచ్చండి. ఎన్ని భావాలు ఎన్ని పదాలు వస్తాయో అక్కడ. మీరు చెప్పింది కరెక్ట్. ఎవరు? త్రివేణి మేడం. సో రైట్. అండ్ చాలా పదాలు రాయవచ్చు, మనం షార్ట్ కట్ చెప్పాము అంతే. హిరణ్య కశ్యపుడు ఎవరు? నిజంగా హూ ఇస్ హి? ఇది మంచి క్వశ్చన్ అండి. ఇక్కడ ఆన్సర్ చూస్ చేసి ఆయన గురించి చెప్పండి. సో యూ షుడ్ టెల్ మీ హూ ఇస్ హి. ఒక 4 ఆప్షన్లో మనం, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వీఆర్ షేరింగ్ అవర్ నాలెడ్జ్ టు ఎన్హాన్స్ అవర్ నాలెడ్జ్ అంతే. ఎక్కడ నాకేదో వచ్చి మీకు చెప్తున్నాను, మీకేదో రాక నేర్చుకుని, ఇది కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇది కాదు నా ఉద్దేశం. నాకు వచ్చింది నేర్పిస్తున్నాను, మీకు తెలిసింది మరి కొంచెం ఎన్హాన్స్ చేస్తున్నారు. ఈ ఎన్హాన్స్ చేయడం వల్ల ఏమవుతుంది, రేపొద్దున ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఎగ్జామ్ హాల్లో ఆ క్వశ్చన్తో చెడు కూడా ఆడుకుంటారు, అప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతారు, అప్పుడు విజయానికి మీరు ముందుంటారు. ఇది నా ఒక సంకల్పం బలం. సో కాబట్టి దానికి సంబంధించింది ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎవరు? హూ ఇస్ హి? దేవత, రాక్షసుడు మరియు ఋషి, రాజు. ఎందుకు? ఐ వాంట్ టు ది రీజన్. సో దేవత అయితే కాదు, ఆన్సర్ చెప్తారు. ఎందుకంటే దేవత అంటే వీళ్ళకి రాక్షసుడు శత్రువు, మరి రాక్షసుడు. సో అహంకారంతో ఉన్నటువంటి అసుర రాజు కదా, అసుర రాజు, అసురుడు అంటాం, అసుర రాజు కదా. సో ఋషి కాదు. ఓకే, నెక్స్ట్ రాజు కాదు, అసలే కాదు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కానీ హూ ఇస్ హి? ఆయన అవడానికి, రాక్షసుడు అవడానికి వాట్ ఇస్ ద రీజన్? ఇది నేను అడుగుతున్నా. సో ఏ రూపంలో ఆయన రాక్షసుడుగా అవతారం ఎత్తడం జరుగుతుంది, ఇది నాకు కావాలి, రీజన్. సో హియర్ ఐ వాంట్ ది రీజన్. ఈయన రాక్షసుడు అవడానికి కారణం ఏంటి నేను అడుగుతున్నాను. సో మీరు చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నరసింహుని ఉద్భవం ఏ పదం నుండి ఉద్భవించింది? సరే, దీని గురించి ఆన్సర్ చేయకముందు దాని గురించి మనం లక్ష్యం గారు, సనందుడు సనకనంద శాపం వల్ల అదే డెమోన్. రైట్, గుడ్ గుడ్ గుడ్. లార్డ్ విష్ణు ద్వారపాలు జయ విజయులు. సూపర్ రాజా గారు. ఎస్ ఎస్, ఇట్ ఈస్ ఏ గుడ్ టైమ్ టు డిస్కస్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్. లక్ష్మీ మేడం గారు చెప్పింది కూడా రైట్, అండ్ మన రాజా గారు చెప్పింది కూడా రైటే. లార్డ్ విష్ణు దగ్గర, అంటే భగవంతుడి దగ్గర, విష్ణు మహావిష్ణు శ్రీ మహావిష్ణువు దగ్గర ద్వార పాలకులు జయ విజయ వీళ్ళిద్దరు. సో వీళ్ళకి 3 అవతారాలు రాక్షస రూపంలో జన్మించడానికి వీళ్ళు. దీనికి శాపం ఎవరిది? మేడం గారు చెప్పారు. ఓకే, సనందుడు సనకోడు. ఓకే,
వీళ్ళు ఇచ్చినటువంటి శాపం వల్ల 7 జన్మలుగా భక్తులుగా మారుతారా, 3 జన్మలు ఎగ్నెస్ట్ గా ఉంటారంటే 7 జన్మలు అంటే కష్టం కదా. సో తక్కువ ఏదైతే ఉంది అదే తీసుకుంటామని, మిమ్మల్ని దూరంగా ఎక్కువ కాలం మేము ఉండలేమనేసి 3 అవతారాల్లో త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడు కదా, మరి ద్వాపరయుగంలో శిశుపాలుడు, ఓకే, మరి ఇక్కడ ఈ అవతారంలో ఇక్కడ కూడా ఈ అవతారంలో నరసింహ అవతారంలో హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు ఇద్దరిని చంపుతారు. ఆ యుగంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరిని చంపడం మహావిష్ణువే. ఇలా వీళ్ళని మళ్ళీ వధించి మళ్ళీ చివరికి వారి దగ్గరికి వెళ్ళపడం జరుగుతుంది. ఎస్, 3 అవతారాలు రాక్షసులుగా జన్మిస్తారు. సూపర్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఈ కాన్సెప్ట్ మీ దగ్గర ఉంటే మనం ఒక ఆన్సర్ చూస్ చేసేటప్పుడు విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ మన దగ్గర ఒక క్లారిటీ ఉంటే మై డియర్ ఫ్రెండ్స్ విజయం మనదే. ఇది నేను కావాల్సింది. ఓకే, దట్స్ ఫైన్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అది నరసింహ అనే పదం ఎవరినిది? ఒకటే నరసింహ అనే పదం, నరసింహుని ఉద్భవం ఏ పదం నుండి ఉద్భవించింది? ఓకే, నర ప్లస్ అహింస, నర ప్లస్ హింస, నర ప్లస్ శర్మ, నర ప్లస్ రామ. సంధ్య సమయంలో సంభోగం అనేది అది ఎస్, అది ఎక్కడ జరుగుతుంది అంటే మహిషాసుడు. ఓకే, అది కూడా రైటే, మహిషాసుడు. కోలబ్రదర్శ సనక సనందులు శాపం 3 జన్మలు విరుద్ధంగా లేదా 7 జన్మలు విధేయులుగా అడుగుతారు విష్ణు. సో 3 జన్మలు విరుద్ధంగా ఉంటామని కోరుకున్నారు. రైట్స్, కోకుల బ్రదర్స్ గారు, సూపర్, వండర్ఫుల్, థ్యాంక్ యూ, డన్. మంచి డిస్కషన్ జరిగింది, గుడ్ గుడ్. సో రైట్ ఆన్సర్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమ్ క్విక్. నర ప్లస్ సింహానే, రైట్. సో నర, నర అంటే మనం ఏంటంటాం? మనిషి కదమ్మా. నర అంటే మనిషి. సో నర అంటే మనం ఏంటంటాం? మనిషి. మరి అహింస, ఇక్కడ అహింస అయితే జరుగుతుంది కానీ ఇది ఎటువంటి సాంప్రదాయకం కాదు కదా. సో దిస్ ఇస్ ద ఏ, అసలు ఆ కలయిక సరైనది కాదు. నర ప్లస్ సింహ ఎక్కడ ఉంది? నర ప్లస్ శర్మ అంటే అర్ధరాహిత కలిక, ఇది అసలు ఎటువంటి అర్థం లేదు. నర ప్లస్ రామ, ఇది అవతారంలో అసలు సంబంధం లేదు. నరరామ అంటే ఎక్కడ సంబంధం లేదు. ఓకే, నరుడు రాముడుగా పుట్టాడు, అది త్రేతాయుగంలో, అక్కడ ఇక్కడ సంబంధమే లేదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఏ నర ప్లస్ సింహ ఇస్ ఈక్వల్ టు నరసింహ. సో రైట్. నెక్స్ట్, నరసింహావతారం ఏ యుగంలో సంభవించింది? మంచిదండి, ఇక్కడ మంచి క్వశ్చన్ కూడా వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడ 4 యుగాలు ఉన్నాయి కదా, ఈ 4 యుగాల గురించి కొంచెం మనం మాట్లాడతాం. మీరు మాట్లాడుతూ నేను మాట్లాడతాను. నరసింహావతారం ఏ యుగంలో సంభవించింది? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో సత్యయుగం, సత్యయుగం గురించి మనం కొంచెం ఎక్కడ తెలుసుకుందాం. సత్యయుగం గురించి ఎక్కడ తెలుసుకుందాం. ఓకే, సత్యయుగం, త్రేత, ద్వాపర, కలియుగ. ఎక్కడ మనం తెలుసుకోవాలంటే సత్యయుగంలో ధర్మం అనేది 4 పాదాల పైన నడిచిందండి. సంభవించే ధర్మము 4 పాదాల పైన తాండవించింది. మరి త్రేతాయుగంలో ధర్మం అనేది 3 పాదాల పైన తాండవించింది. ద్వాపర యుగంలో ధర్మం అనేది 2 పాదాల పైన నడిచింది. కలియుగంలో కేవలం 1 పాదం పైన ఉంది. కలియుగాన్ని అంతానికి వచ్చేటప్పుడు ఇది 0కి వస్తుంది, అంతవరకు ఈ సృష్టి ఉంటుంది. అసలు ధర్మం 4 పాదాల పైన అంటారు అంటే 4 భాగాల్లో చూస్తుంటే 4 ఎటువైపు చూసినా అంటే తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర 4 దిక్కులు ఎలాగైతే ఉంటామో ఈ 4 దిక్కులు కూడా ధర్మంతోనే ఉంది తప్ప అధర్మం అంటూ లేదు కదా. సో అలా ఇలా 4 పాదాల పైన ధర్మం అనేది త్రేతాయుగంలో ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ మనకి ఏంటంటే నరసింహుని అవతారం ఏ యుగంలో సంభవించింది? మరి అంత ధర్మం ఉండేటప్పుడు సత్యయుగం అనేది మొదటి యుగం, ఇది నరసింహుడి కూడా అవతారం కదా. ఏ యుగంలో జరిగిందంటే నరసింహస్వామి యొక్క అవతారం.
త్రేతాయుగం, ఇది త్రేతాయుగంలో ఎవరు ఒక అవతారం? వామన అవతారం, రామ అవతారానికి సంబంధించిన త్రేతాయుగం. ఎక్కడ ధర్మం 3 పాదాల పైన ఉంది. మరి ఎక్కడ ధర్మం 4 పాదాలు ఉన్నప్పుడు కూడా అధర్మం అనేది ఉంది కదా సార్? ఎస్, ఉండదు. ధర్మం 4 పాదాలు ఉండేటప్పుడు అధర్మం ఉంది. మీరు గమనించరా? మత్స్య అవతారం కూర్మ అవతారంలో ఎక్కడ సంహారం జరగలే. వామన అవతారం నుంచి స్టార్ట్ అయింది. వామన అవతారంలో కూడా నిజంగా చెప్పాలంటే మత్స్యావతారం, కూర్మ అవతారం, వామన అవతారం, ఈ 3 అవతారాలు ఎక్కడ కూడా పెద్ద సంహారం అనేది జరగలే వాస్తవం చెప్పాలి. కానీ వామన అవతారం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సత్యయుగంలోనే అధర్మం అంటే త్రేతాయుగం ప్రారంభంలోనే అధర్మం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గమనించాలి. త్రేతాయుగంలో ఎండింగ్కి వచ్చేటప్పుడు అధర్మం అనేది మొదటి పాదం స్టార్ట్ అవడం వల్ల ఈ సంహారం అనేది జరుగుతుంది. అందుకోసం మత్స్యయుగంలో మత్స్యావతారంలో లేదు. సో త్రేతాయుగం అనేది ధర్మం. ద్వాపర యుగం, శ్రీకృష్ణుడు అవతారం. మరి ఎంతమందికి సంహారం చేస్తారో తెలుసు. అలాగే పరశురామ అవతారం కూడా జరుగుతుంది. కలియుగం మరి దీని గురించి లేదు. ఇంకా నరసింహ, ఇది కలియుగంలో అంటే చివరి దశలకు వచ్చేసి కలికి భగవంతుడు అప్పుడు ఉద్భవించేటప్పుడు ఈ 7 ఋషులు ఉన్నారు కదా. ముఖ్యంగా యాక్చువల్లీ 11 ఋషులు అంటారు, కానీ 7 ఋషులు అందరూ హనుమంతుడు, మరియు ఇక్కడ విశ్వధామ, అలాగే కృపాచార్యులు, వీళ్ళందరూ కూడా పరశురాముడు, వీళ్ళందరూ మళ్ళీ మా శ్రీ మహావిష్ణువుకు సపోర్ట్ చేసి సృష్టి అంత వినాశనం చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నరసింహ అవతారం కథలో అంతిమంగా దేన్ని విజయాన్ని సూచిస్తుంది? దేని విజయాన్ని సూచిస్తుంది? మంచి క్వశ్చన్. ఇక్కడ రామాంజీ గారు మెసేజ్ చేశారు. సత్య, మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, త్రేతాయుగం, వామన, పరశురామ, శ్రీరామ, కలికి యుగం, కృతయుగం ఇజిగోల్డ్. ఎస్, కృతయుగం అనేది కూడా సత్యయుగం. రైట్ ఆన్సర్. రైట్ రా సత్య గారు. గుడ్ గుడ్ గుడ్. ఎస్, కలియుగం ధర్మం అనేది ఒక పాదం పైన ఉంది. ఆ ఒక పాదంలో ఎప్పుడైతే అంతిమం అవుతుందో సృష్టి అంతా వినాశనం జరుగుతుంది. ఇప్పుడు కూడా ధర్మం ఉందండి. మీరు ఋషులు మునులు చూసారా? మన కుంభమేళలో జరిగే ఎక్కడ ఉంటారో కొన్ని వేల లక్షల మంది ఋషులు మునులు ఉంటారు, కానీ ఆ 12 రోజుల పాటు వస్తారు, మరి కనిపించరు. పుష్కరాల టైంలో మరి కనిపించరు. సో ఇంకా ధర్మం అయితే ఉంది. ఓకేనా? రైట్. మీరు ఉన్నారు సార్, పరశురామ్ సార్. మీరు లేకపోతే అసలు మీది వస్తుంది. నెక్స్ట్ మీ గురించి మాట్లాడదాం. ఓకేనా? సో విచ్ ఇస్ ద అబద్ధంపై నిజం, ధర్మంపై అధర్మం, జ్ఞానంపై అజ్ఞానం, దుష్టత్వంపై భక్తి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? నరసింహ అవతారం కథలో అంతిమంగా దేని విజయాన్ని సూచించింది? సో ఇది మంచి క్వశ్చన్ అండి. అంటే ప్రతి ఒక్కరికి ఇది ఆలోచించి రాయాల్సిన అవసరం ఉంది. అబద్ధంపై నిజం, భగవంతుడు లేడు అన్న దగ్గర భగవంతుడు ఉన్నాడు అని నిరూపించాడా? గమనించండి. సాధారణంగా అబద్ధంపై నిజం అంటే సాధారణంగా అన్ని అవతారాల్లో ఇది ఉంటుంది, అబద్ధంపై నిజం. మరి ధర్మంపై అధర్మం, ఇది లోతైన సందేశం. దీంట్లో ధర్మంపై అధర్మం ఎప్పుడైనా గెలుస్తుందా? లేదు. అధర్మంపై ధర్మం గెలుస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. జ్ఞానంపై అజ్ఞానం. సో ప్రస్తుత కాలంలో జ్ఞానం పైన అజ్ఞానం పరిపాలిస్తుంది అని అంటారు, కానీ ఎప్పుడైనా జ్ఞానవంతులనే ముందు అడుగులు ఉంటారు. సో రైట్. మరి దుష్టత్వంపై భక్తి, విచ్ ఇస్ ద, ఇది దుష్టత్వం అనేది క్రూరమైనటువంటి భావాల దగ్గర భక్తి అనేది ఒక చిన్న వెలుగులో ఎంత పెద్ద అంధకారాన్ని ఒక చిన్న కొవ్వొత్తి వెలిగిస్తే, ఒక చిన్న దీపం వెలిగిస్తే ఎంత వెలుగు వస్తుందో, ఆ చిన్న భక్తి, ప్రహ్లాదుడు అనే భక్తి అంత దుష్టత్వాన్ని కూడా సర్వనాశనం చేసే శక్తిని వస్తుంది. అంటే భక్తి కలిగినటువంటి శక్తి అటువంటి సృష్టిలో భక్తికి ఉన్నంత శక్తి ఇంకో దేనికి లేదు మిత్రమా. సో హూ బిలీవ్స్ అబౌట్ ఇట్, దే విల్ అచీవ్ ఎవ్రీథింగ్. మీరు దేవుడిని చూస్తున్నారా? చూస్తున్నాను. మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నాను. మీ మనోవేదన చెప్పగలుగుతున్నారా? చెప్తున్నాను. వింటున్నారా? వింటున్నాడు. దేవుడు వింటున్నాడు. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 1 టు ది గాడ్. నాలో ఉన్నాడు అంతరాత్మ ఏదైతే ఉందో, నాకు మరియు భగవంతుడికి ఉన్నటువంటి రిలేషన్షిప్. ఐ కాన్ షో టు యూ, ఐఎమ్ నాట్ శ్రీ వీరాంజనేయ టు షో,
కదా. నేను ఆంజనేయుడు కాదు, నా గుండెని చింపించి చూడు అని చూపించాను. ఇట్ ఈస్ ఏ అంతరాత్మకి మరి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం. సో ఇన్విజిబుల్ ఇది. కాబట్టి అందులో భక్తి అనే భావాన్ని ఇక్కడ ప్రహ్లాదుడు చూపించి చివరికి తను అనుకున్నటువంటి దానిపై. సో రైట్ ఆన్సర్ ఇస్ వాట్? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వామనావతారం. సో నరసింహావతారం అయిపోయింది. నెక్స్ట్ వామనావతారం. ఈ వామనావతారంలో విష్ణు ఏ రూపం ధరించడం జరిగింది? పొట్టి బ్రహ్మచారి, మరి చేప, పంది, సగం మనిషి, సగం సింహం. ఓకే, కమనపోయి. పొట్టి బ్రహ్మచారి, చేప. చేప అంటే ఏ రూపం అండి? సో చేప అంటే ఏ రూపము? పంది అంటే ఏ రూపం? ఇక్కడ ఒక్కొక్క రూపానికి ఒకటి ఉంది కదా. సో ఇప్పుడు మనం డిస్కషన్ చేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు చూడండి, సగం మనిషి సగం సింహం అంటే నరసింహావతారం. ఓకే, ఇది నరసింహావతారం. సో ఇది కాదు. పంది అంటే వరాహ అవతారం, ఇది కాదు. సో వరాహ అవతారం చూడండి, వామన అవతారానికి వరాహ అవతారానికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, గుర్తు పెట్టుకోండమ్మా. వరాహ అవతారంకి వామన అవతారానికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అలాగ అవ్వదు. ఓకే, అవతారం. సో వరాహ అవతారంలో భగవంతుడు పంది రూపంలో ఎక్కడ ధరించడం జరుగుతుంది. సో భూమిని రక్షించడానికి. సో రైట్. నెక్స్ట్ చేప, మత్స్య అవతారం, సృష్టిని రక్షించడానికి. కాబట్టి ఇది కాదు. సో పొట్టి బ్రహ్మచారి కదమ్మా. సో పొట్టి బ్రహ్మచారి ఈ రూపంలో బ్రహ్మచారి వ్రతం పాటించే చిన్న రూపంలో వచ్చినటువంటి రూపం ఇది. సో వామన అవతారంలో విష్ణు ఈ రూపాన్ని ధరించి మరి ఎవరిని శిక్షించడానికి ఈ రూపాన్ని ధరించాడు? సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. అందరూ పెర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు మై డియర్ ఫ్రెండ్స్. బలి చక్రవర్తిని దానం ఇవ్వద్దని ఎవరు హెచ్చరించారు? ఎస్, ఎక్కడికి వచ్చింది? ఈ వామన అవతారం ఎవరిని శిక్షించడానికి భగవంతుడు వచ్చాడు చూద్దాం. మరి ఎంతమంది? కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, బలి చక్రవర్తిని దానం ఇవ్వద్దని ఎవరు హెచ్చరించారు? నువ్వు దానం గాని అడిగే వ్యక్తికి దానం గాని ఇస్తే, బలి చక్రవర్తి అని సృష్టిలో గొప్ప దానకర్త, అటువంటి వ్యక్తి నువ్వు దానం ఇవ్వద్దని ఒక సలహా ఇస్తారు. ఒకవేళ దానం ఇస్తావా నీ ముగింపు అదే అని హెచ్చరిస్తారు. మరి ఎవరు? ప్రహ్లాదుడా, శంకరాచార్యుడా, ఇంద్రుడా, బ్రహ్మ? ఎవరో ఎక్కడ క్లియర్గా సారీ శంకరాచార్యుడు ఎక్కడ ఎందుకు వస్తాడు? శుక్రాచార్యుడు. ప్రహ్లాదుడు. చూస్ చేయడమా ఎగ్జాక్ట్ ఆన్సర్? ఫస్ట్ ఆన్సర్ ఎవరు రాశారు? పరశురామ్ సార్, ప్లీజ్ మెన్షన్ ది క్వశ్చన్ నంబర్. అంతకుముందు కూడా చేశారు భాస్కర్ రెడ్డి గారు. సో చాలా మంది చేశారు 12th 1. సో ఫస్ట్ సునీత మేడం సూపర్. సో తర్వాత చేసిన వారు భాస్కర్ రెడ్డి గారు, రంజిత్ గారు. ప్లీజ్ మెన్షన్ ది క్వశ్చన్ నంబర్. ఓకేనా? అంటే క్వశ్చన్ నంబర్ అందరూ మెన్షన్ చేసి ఆప్షన్ చూస్ చేస్తే ఏమవుతుందంటే, ఒకవేళ ఎవరైనా ఒక క్వశ్చన్ రాంగ్ రాశారు అనుకునే ఎక్కువ మంది, ఎందుకు అది తప్పు చూస్ చేశారు, ఏ కారణంలో, అది మనం డిస్కషన్ చేసి అటువంటి క్వశ్చన్ పునరావృతం అయ్యేటప్పుడు మనం ఎగ్జాక్ట్ ఆన్సర్. అదృష్టవశాత్తు ఆ క్వశ్చన్ మనకి రేపొద్దున ఎగ్జామ్ హాల్లో రిపీట్ అయింది అనుకోండి, ఈజీగా మనం 1 మార్క్ మన సొంతం అవుతుంది. అందుకోసమే క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి అంటుంది. తర్వాత ఎంతమంది బాగా ప్రజెంటేషన్ చేస్తున్నారో, ఇఫ్ దెర్ ఇస్ ఎ పాజిబుల్, సార్ నేను ఎంత బాగా ప్రజెంటేషన్ చేస్తున్నా, ఏమైనా గైడ్ లైన్స్ అవసరం అంటే మీరు కాల్ చేసి, సార్ నేను ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నా, ఈ ప్రజెంటేషన్ సరిపోతుందా లేదా ఇంకా హార్డ్ వర్క్ చేయాలంటే ఐ కెన్ గైడ్ యూ హౌ టు అచీవ్ జాబ్. మన లక్ష్యం ఒకటే, ఉద్యోగం సాధించడం. దాని వరకు నేను సపోర్ట్ చేయడానికి 24/7. అయితే ఇప్పుడు కాదు, నేను స్పోర్ట్స్ ఉంది కదా, గేమ్స్ ఉంది కదమ్మా, ఈ నేషనల్ గేమ్ నుంచి నేను రిటర్న్ అవుతున్న 15th. ఈ 15th నుంచి రిటర్న్ అయిన తర్వాత గట్టిగా మనం ప్లాన్ చేద్దాం, ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్దాం. ఓకేనా? ఈ 1 వీక్ నన్ను కొంచెం కన్సిడర్ చేసేయండి అంతే. సో రైట్. ప్రహ్లాదుడు అంటే నరసింహ అవతారంలో ప్రహ్లాదుడు ఇక్కడ బలికి అసలు సంబంధం లేదు. సో ఈ బలి చక్రవర్తి ప్రహ్లాదుడు బలికి మనవుడు అవుతాడు. బలి చక్రవర్తి ఎవరు అంటే ప్రహ్లాదుడు ఒక మనవుడు. ఎవరు రాసుడు? ఓకే, సో మనవుడు అవుతాడు. మరి శుక్రాచార్యుడు అసుర
గ్రూపులన్నిటికీ ఈయన గురువు. అసుర రాక్షసులు ఎవరైతే ఉన్నారో సురాసురులు వీళ్ళందరికీ గురువు ఎవరు? శుక్రాచార్యుడు. ఆయనకి సలహా మేరకు వీళ్ళన్నీ చేస్తుంటారు. సో ఈ వరాల్ని అర్థం చేసి హెచ్చరించినటువంటి వారు, నీకు వరం ఉంది, ఆ వరం ప్రకారం నువ్వు ఏదైనా అంటే చిరస్థాయికి సృష్టి ఉన్నంత నువ్వు ఉండగలుగుతావు, కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దానం చేయకు, ఏదైనా ఒక క్షణంలో ఆ నారాయణుడే ఏంటి సో దానం ఇవ్వమని అడుగుతాడు, ఆ క్షణం దానం ఇస్తాననేసి ఒప్పుకోవద్దు అనేసి హెచ్చరిస్తాడు శుక్రాచార్యుడు, గురువు కాబట్టి. మరి ఇంద్రుడు, దేవేంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోయాడు, ఎందుకంటే ఆల్రెడీ బలి చక్రవర్తి కూడా సింహాసనాన్ని లాగిస్తాడు. బ్రహ్మ వరాలు ఇచ్చినట్టు ఆ వరం ఇచ్చిన వాడి వ్యక్తే బ్రహ్మదేవుడు. సో రైట్, కానీ హెచ్చరించలేదు. శుక్రాచార్యుడు ఇస్ ద రైట్ ఆన్సర్. వీళ్ళు డెమన్స్ కి ఈయన గురువు, అసురుల గురువు శుక్రాచార్యుడు. రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వామనుడు బలిని ఎన్ని అడుగులు భూమి అడిగాడు? చెస్. వామనుడు వచ్చినటువంటి వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు బలిని ఎన్ని అడుగులు భూమిలో ఉన్నటువంటి ఎన్ని అడుగులు అడగడం జరిగింది? సో 2, 3, 4, 5 అడుగుల. సో ఇది మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలి. సో కమన్ క్విక్ చూడండి, వామనుడు బలిని ఎన్ని అడుగులు భూమిని అడిగాడు అనేసి 2, 3, 4, 5. సో ఎన్ని అమ్మా? 2. ఆన్సర్ మ్యాక్సిమం అది పర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తారు. సో సృష్టిలో ముఖ్యంగా ఎన్ని ఉన్నాయి? 3. ఏంటి? భూమి, ఆకాశం కదా. కాబట్టి ముఖ్యంగా 2 ఉన్నాయి, భూమి ఆకాశం అంటారు. కానీ ఇక్కడ 2 ఏంటవుతుందంటే చిన్న కోరిక కనిపించే ముత్తైదుగా ఇది లేదు. సో రైట్. సో 3 అంటే భూమి మరియు ఆకాశం తల మీదుగా కొలిచిన 3 అడుగులు ఈయన అడగడం జరుగుతుంది. ఎవరు? ఇవన్నీ రాంగ్. సో రైట్ ఆన్సర్ ఇస్ 3. ఓకే, 3 అడుగులు మాత్రమే చాలు అనేసి అడగడం జరిగింది. ఓకే, రైట్ ఆన్సర్. అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ చేశారు, ఇంకెక్కువ డిస్కషన్ అవసరం లేదు. వామనుడు తన మొదటి అడుగుతో ఏ లోకానికి కొలిచాడు? చూసారా, వామనుడు తన మొదటి అడుగుతో ఏ లోకాన్ని కొలిచాడు? పాతాళ లోకం, స్వర్గలోకం, భూమి, బలి యొక్క రాజభవనం. సో బలి చక్రవర్తి పెద్ద రాక్షసుడు కదా. సో అందుకోసమే యాక్చువల్లీ మనకి ఎలా 14 లోకాలు ఉంటాయి. సో ఆ లోకాల గురించి ఎప్పుడైనా డిస్కషన్ చేద్దాం. పాతాళ లోకం, స్వర్గలోకం, భూమి ప్లస్ బలి యొక్క రాజభవనం మనం. పాతాళ లోకం చివరిది, ఇది 3 అడుగులు అడిగారు కదండి ఇక్కడ. సో చివరిది 3 అడుగుకు సంబంధించింది కాదు, ఇది ఒక పాతాళ లోకం అని. కానీ స్వర్గలోకం, ఈ స్వర్గలోకంలో ఇది 2వ అడుగుతో కొల్చడం జరిగింది. 2 అడుగు, మొదటి అడుగు 2. మొదటి అడుగుతో భూమిని కొలిచాడు, మొదటి అడుగుతో భూమిని కొలిచాడు. 2వ అడుగుని స్వర్గాన్ని కొల్చడం జరిగింది. ఇంకా 3వ అడుగు ఉంది, అంటే చివరిది, ఇది పాతాళం. సో ఈ మరి బలి యొక్క రాజభవనం, ఈ రాజభవనం ఎక్కడ ఉంది? భూమి పైన ఉంది. కాబట్టి ఇది దీనిపైన ఇంక్లూడ్ అయిపోయింది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఎస్, అందరూ చూజ్ చేశారు, పర్ఫెక్ట్ ఆన్సర్. మొదటి అడుగుతో దేన్ని కొల్చాడు? డైరెక్ట్ భూమిని కొల్చడం జరిగింది. రైస్, అందరూ పర్ఫెక్ట్ చేశారు, సూపర్, వండర్ఫుల్ అండి, సూపర్. నెక్స్ట్, బలి తన శిరస్సుపై వామనుడి 3వ అడుగు ఎందుకు పెట్టమని అడిగాడు? 2 అడుగులైంది కదమ్మా. ఒకటి భూమి పైన పెడితే, 2వది స్వర్గం పైన, స్వర్గంతో కొలిచాడు. 3వ అడుగు ఏమని అడిగాడు అంటే, బలి తన శిరస్సుపై వామనుడి 3వ అడుగు ఎందుకు పెట్టమని అడిగారు? సో రీజన్ ఎక్కడ అడిగారు క్వశ్చన్. సో గమనించాలి, ఈ రీజన్ ఎక్కడ రాయాలి? వామనుడి అవమానించడానికా, లేదా తన వాగ్దానాన్ని నెరవేర్చడానికా, తన శక్తిని చూపించడానికా, లేకపోతే వామనుడిని పరీక్షించడానికా? విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చేయండి అమ్మా. అవమానించడానికి రాలేదు కదా ఎక్కడ. సో అవమానించడం, ఆయన మహాత్ముడు అవడు,
అవమానించడానికి కాదు, తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, తన ధర్మం నిలబెట్టేందుకు తన తల కాలు పైన పెట్టమని కోరాడు. మరి తన శక్తిని చూపించడానికి బలి వినయంతో తీర్మానించాడు. ఓకే, కాకపోతే ఇది అహంకారం. ఓకే, నేను ఇవ్వగలుగుతున్నానని అహంకారం కదా. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనం క్లియర్గా గమనించాలి. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మరి పరీక్షించడానికి రాలే. వామనుడు ఒక విధంగా ఆయన ఎంత సత్యవంత స్వరూపం అని తెలుసుకున్నాడు. అంటే ఎవ్వరు ఏది అడిగినా కూడా ఇవ్వగలుగుతున్నాడు కదా. సో ఎంత సత్యవంతుడు అనేది పరీక్షించాడు. కానీ ఆ పరీక్షలో బలి చక్రవర్తి ఒక విధంగా నెగ్గినప్పటికీ కూడా దాన్ని సంహారం అనేసి ఇక్కడ మనం చెప్పొచ్చు. సో అందుకోసమే తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి తనకి ఒక వాగ్దానం ఉంటుంది. ఎవరిది? బలి చక్రవర్తి ఒక వాగ్దానం విష్ణుదేవుడి నుంచి కోరడం జరుగుతుంది. సో దానికోసం ఓకేనా. సో రైట్. వామనుడు తన రెండో అడుగుతో ఏ లోకాన్ని కొలిచాడు? పాతాళ లోకం, భూమి, బ్రహ్మలోకం, విష్ణులోకం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? పాతాళ లోకం. ఇది పాతాళ లోకం అని మూడో అడుగుతోని సంబంధం ఉంది. మరి భూమి ఇది మొదటి అడుగుతూనే ఉంది. బ్రహ్మలోకం ఇది అన్నిట్లో కాదు. బ్రహ్మలోకం, విష్ణులోకం ఈ రెండు ఉంటుంది. ఈ విష్ణులోకం అనేది ఇక్కడ విష్ణు కాదండి, తప్పు ఆన్సర్ ఏంటంటే స్వర్గలోకం. తప్పు అయిపోయింది. సో రైట్, స్వర్గలోకం. ఇది స్వర్గలోకం. సో రైట్. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్. ఇస్ రెండో అడుగుతో దేవతల లోకాన్ని కూడా కొలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బలి చక్రవర్తి ఏ కులానికి చెందినవాడు? మంచి క్వశ్చన్ అండి. దేవతల కులానికి, యాదవ వంశానికి, అసురుల వంశానికి, సూర్యవంశానికి. ఇక్కడ అనుబంధం ఉంటుంది ఒక్కోదానికి. ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఏ వంశానికి చెందినవాడు? చూద్దాం ఎంతమంది ఈ క్వశ్చన్ రాస్తారు. ఎస్, ఇప్పుడు అవన్నీ అంటే కథలో ఉంటుంది, కథలో రిలేటెడ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ చూజ్ పర్ఫెక్ట్ ఆన్సర్. బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది స్టోరీ. జస్ట్ వీ హ్యావ్ టు నో సమ్మర్. ఇప్పుడు చూడండి, ఒక వామన అవతారం గురించి మనం తెలుసుకుంటున్నాం, లేదా వరాహ అవతారం గురించి తెలుసుకుంటున్నాం, లేదా నరసింహ అవతారం గురించి తెలుసుకుంటున్నాం, లేదా మత్స్య అవతారం గురించి తెలుసుకునేటప్పుడు దానికి రిలేటెడ్ పాయింట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం తెలుసుకుంటుంది ఇక్కడ స్టోరీ మాత్రమే. ఈ స్టోరీ కాదు, దీనికి సంబంధించిన రిలేటెడ్ పాయింట్స్ కూడా తెలుసుకోవాలి. సో రిలేటెడ్ పాయింట్ లైక్ దిస్. ఇలా రిలేటెడ్ పాయింట్స్ ఎప్పుడైతే తెలుసుకుంటామో రేపొద్దున మనకి ఎగ్జామ్లో ఈజీగా పర్ఫెక్ట్గా ఆన్సర్ రాయగలుగుతాం. ఇది మనకి కావాల్సిన నాలెడ్జ్. సో ఏ కులం అని అడిగారు, ఇక్కడ ఉచిద్దాం. దేవతల కులం అని అడిగారు కదమ్మా. దేవతల కులం. మరి ఇది దేవతల కులం. బలి ఏ కులానికి చెందినవాడు అని చెప్పాడు. చూస్ చేయాలి, మనకి తెలుసు. రైట్, అసురులు. ఎస్, అసుర కులానికి చెందినవాడు. దేవతలు అంటే దైవాధీనంలో ఉండాలి సామ్రాజ్యం. ఓకేనా. ఇది అసురులకి అసలు చెందిందే కాదు. యాదవ వంశం ఇది శ్రీకృష్ణుడికి సంబంధించిన వంశం ద్వాపర యుగంలో. సూర్యవంశం త్రేతాయుగంలో శ్రీరాముడికి చెందినటువంటి వంశం. సో రైట్ ఆన్సర్ అసురులు. ఓకే. బలి మహాబలశాలి అయిన అసుర చక్రవర్తి. ఎవరండి? అసుర చక్రవర్తి. ఓకేనా. సో అసుర దానికి చెప్పవచ్చు. ఈ కథలోని ముఖ్య సందేశం ఏమిటి? ఏది? వామన అవతారం కదా. మరి ఈ అవతారంలో ఉన్నటువంటి ముఖ్య సందేశం ఏమిటి? అబద్ధంపై నిజం, అబద్ధంపై విజయం, వినయంపై అహంకారం విజయం, అహంకారంపై వినయం విజయం, దుష్టత్వంపై భయం విజయం. మంచి క్వశ్చన్ అడిగాడు. అంటే ఇవన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అంటారు. దీస్ క్వశ్చన్స్ ఆర్ ది అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. అబద్ధంపై నిజం విజయం. ఓకే, చేయడము విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమర్పుల్.
సి రైట్. అహంకారంపై వినయం విజయం. అయితే వినయంతో ఎవరు వచ్చారు? శ్రీ మహావిష్ణువే బలి రూపంలో, శ్రీ మహావిష్ణువే వామన అవతారం వామన రూపంలో వినయం రూపంలో రావడం జరిగింది. ఎంత పెద్ద అహంకారికైనా వినయంతో మనం ఏదైనా మనం చేస్తే అది మనం ఖచ్చితంగా గెలవచ్చు. వినయం పైన ఎప్పుడు కూడా అహంకారం విజయం ఉండదు. ఒకవేళ వామన అవతారంలో వామనుడు బ్రాహ్మణుడు కదా శ్రీ మహావిష్ణు, సో ఆయన కానీ ఓడిపోయి ఉంటే అప్పుడు అహంకారం విజయం అయి ఉంది. కానీ ఇక్కడ దుష్టత్వంపై భయం విజయం. భయం ఎవరికి? ఓకే, ఎప్పుడు కూడా విజయం సాధించాలి అంటే మన దగ్గర ఉండాల్సింది వినయం. ఎస్, మనం ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలి పొందాలి అంటే మన దగ్గర ఉండాల్సింది వినయం. వినయం లేని ఎడల మనం ఏది సాధించలేము. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వామన అవతారంలో ఏ యుగంలో జరిగింది? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం మాట్లాడి డిస్కషన్ చేసాం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో సత్యయుగం మనం మాట్లాడాం కదా. సత్యయుగం అనేది ధర్మం అనేది 4 పాదాల పైన ఉంటది. త్రేతాయుగం ధర్మం 3 పాదాల పైన ఉంటది. మరి ద్వాపరయుగంలో 2 పాదాల పైన ఉంటుంది. కలియుగంలో ధర్మం అనేది 1 పాదం పైన ఉంటుంది. సత్యయుగానికి అంటే అప్పుడు సంహారం అనేది ఎప్పుడైతే ద్వాపర యుగం అనేది త్రేతాయుగం అనేది మొదలవుతుందో అప్పుడు ఈ సంహారం అనేది మొదలవుతుంది. అందుకోసం మత్స్యావతారం కానీ కూర్మావతారం సంహారం లేదు. ఇప్పుడు మనం డిస్కషన్ చేసాం. సో ఇది సత్యయుగం అనేది మొదటి యుగం అంటాం. కానీ ఇక్కడ ఇది వామనావతారానికి సంబంధం లేదు. త్రేతాయుగం, ఇందులో ఈ త్రేతాయుగంలోని ధర్మం ఎప్పుడైతే అధర్మం అనేది 1 పాదం పైన వస్తుందో ఆ యుగంలోనే ఈ వామన అవతారం అనేది బలి చక్రవర్తి రాక్షసుడి రూపంలో అసుర రాజుకి అసుర వంశానికి పుట్టడము ఈ త్రేతాయుగంలోనే జరుగుతుంది. ఆ యుగంలోనే శ్రీరామచంద్రుడు కూడా రావణాసురుడిని చంపడం జరుగుతుంది. మరి ద్వాపర యుగం అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి యుగం. ఆ యుగంలోనే ఎవరిని? శిశుపాలుడు, అలాగే కౌరవ వంశం అంత నాశనం, మహాబల పరాక్రమంలో ఉన్నటువంటి క్షేత్రయులు అందరూ కూడా సర్వనాశనం ఈ ద్వాపర యుగంలో జరుగుతుంది. ఎంతమంది అధర్మంలో అహంకారులు ఉంటారో వాళ్ళందరికీ ఈ యుగంలోనే సంహారం చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కలియుగం ఇంకా మొదలైంది, కానీ ధర్మం ఇంకా 1 పాదంలో ఉంది కాబట్టి ఇంతవరకు సృష్టి వినాశనం జరగకుండా ఉంది. ఎప్పుడైతే ధర్మం 1 పాదం నుంచి వినాశనం జరుగుతుందో అప్పటి నుంచి సృష్టి వినాశనం అనేది జరుగుతుంది. అప్పుడు కలికి అవతారంలో భగవంతుడు వచ్చి ఈ అధర్మాత్మలకు అందరికీ సృష్టి అనేది నాశనం జరుగుతుంది. ఎలాగైతే కురుక్షేత్రం జరిగిందో, ఎలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి యొక్క వంశం అంతా వినాశనం జరిగిందో, ప్రతి ఒక్క యుగంలో ఎలాగైతే లంక ఎలాగైతే వినాశనం జరిగిందో అలా ఈ కలియుగంలో కూడా జరుగుతుంది. కొన్ని వేల లక్షల సంవత్సరాలు అయితే ఉంది ఇంకా. సో బలికి చూడండి, బలికి అతని దానశీలతకు లభించిన బహుమతి ఏమిటి అని అడిగారు. సో గొప్ప దానశీలత. సో ఏది అడిగినా కూడా ఇచ్చేవాడు. అందుకోసమే తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు బలి నారాయణుడే ఒక వామన అవతారంలో బ్రాహ్మణుడు రూపంలో వస్తాడు. సో ఆయన ఏదైనా అడిగితే దానం ఇవ్వడానికి నువ్వు ఎగ్రం. శ్రీ మహావిష్ణువే ఎక్కడ ఒక చిన్న బాలుడు రూపంలో వచ్చి అడుగుతాడు, నువ్వు అంత బలశాలివి కదా, అంత గొప్ప చక్రవర్తివి కదా, మరి అంత దానశీలిత గుణం కలిగినటువంటి వ్యక్తి కదా, నాకు ఒక దానం చేయగలుగుతావా? నేను ఒక బ్రాహ్మణుణ్ణి, పేద బ్రాహ్మణుణ్ణి, నేను అడిగిన దానికి ఓహో ఏమి కావాలో కోరుకో, ఈ సర్వసృష్టిలో ఈ 14 లోకాలు ఏది కావాలన్నా తెచ్చి ఇవ్వగలని సమర్థత మరి సామర్థ్యం నాలో ఉంది అంటే నాకు ఏమొద్దు 3 అడుగులు చాలా అంటారు. తెలివైనవాడు కదా. సో కాబట్టి 3 అడుగులు అడుగుతాడు. ఆ 3 అడుగులతో తన వినాశనం జరుగుతుంది. సో అమరత్వం, కానీ దాన్ని కూడా ఆ క్షణం కూడా తనకి తెలుసు అది తన వినాశనం అనేసి. ఎవరు వచ్చారనేది కూడా తెలుసు. ఆ క్షణం తన వినాశనం అని కూడా తెలుసు. ఎందుకంటే శుక్రాచార్యుడు ముందు నుంచి హెచ్చరించి ఉంటాడు. అయినప్పటికీ సిద్ధపడతాడు. అందుకోసమే భగవంతుడు తనకి బహుమతి రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటి ఇచ్చాడు? అమరత్వమా, స్వర్గలోకంపై శాశ్వత పాలన, లేకపోతే పాతాళ లోకంపై పాలన, లేకపోతే విష్ణువుకు శత్రుత్వమా? మంచి క్వశ్చన్. చూస్. ఎస్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. చేయలేమా? అమరత్వం అనేది ఇది జరగదండి. ఒక దైవలోకము దేవతలకి తప్ప ఇంకెవరికి దొరకదు. అంటే భూమి మీద ఎవరైనా పుట్టితే గిట్టక తప్పదు. ఏ ప్రాణి కావచ్చు.
64 లక్షల కోట్ల జీవరాశులన్నిటికీ ప్రతి ఒక్క జీవికి గిట్టక తప్పదు. పుట్టక ప్రతి ఒక్క జీవికి గిట్టక తప్పదు కదా. కాబట్టి ఇది లేదు. స్వర్గంలోపై శాశ్వత పాలన, ఇది దేవేంద్రుడు ఆల్రెడీ చెందుతుంది. అది ఎవరు? మరి పాతాళ లోకం పైన పాలన, ఇది దానానికి ప్రతిఫలంగా పాతాళానికి ఆయనకి రాజ్యాధిపతి చేసి ఈ రాజ్యాన్ని పరిపాలించిన అధిపతిని అయ్యాడు. దీన్ని పొందాడు. విష్ణుతో శత్రుత్వం, అది ఆల్రెడీ 3 యుగాలు ఉండే తర్వాత అయిపోతుంది. సో దిస్ ఇస్ ద, ఇప్పటికి ఆల్రెడీ శత్రుత్వం అయింది కాబట్టి అక్కడతో ముగింపు పలిగింది కాబట్టి మరి పాతాళం లోకంపై పాలన ఆయనకి బహుమతి రూపంలో ఇవ్వడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పరశురాముడు విష్ణు యొక్క ఏ అవతారం? పరశురామ అవతారంకి వచ్చాము మై డియర్ ఫ్రెండ్. మీ అవతారానికి, ఎస్ పరశురామ్, మీ అవతారానికి వచ్చేసాం. ఆన్సర్ చేయాలి. ఓకే, ఆన్సర్ ప్లీజ్. ఏ అవతారానికి చెందినవారు? పరశురాముడు విష్ణువుకి ఏ అవతారం? బలి చక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు మహాభక్తుడు, కానీ ఆయన మనోడుగా బలి చక్రవర్తి పుడతారు. మరి తండ్రి ఎవరంటే విరోచన, తల్లి విశాలాక్షి. ఓకేనా? ఎవరు క్వశ్చన్ అడిగారు? ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. ఎవరు అడిగారు? సత్య గారు. ఓకేనా? గోట్ ఇట్. నెక్స్ట్, పరశురాముని విష్ణు ఒక ఎన్నో అవతారం అడిగారు. సో రైట్ ఆన్సర్ ఇస్, ఇది ఈజీ క్వశ్చన్ కాబట్టి అందరూ పెర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు. ఎస్, 6వ అవతారం. ఓకే, 5వ అవతారంలో ఏంటమ్మా? 5వ అవతారంలో ఇది వామన అవతారం, ఇప్పుడే మనం డిస్కషన్ చేసాం. మరి 7వ అవతారం నెక్స్ట్ 7వ అవతారం రామ అవతారానికి వెళ్తాం. మరి 8వ అవతారం తర్వాత శ్రీకృష్ణుడు ఒక అవతారం. ఓకేనా? సో దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. మంచి టాపిక్. 7, 8, 9 ఉంటాయి. పరశురాముడికి పరశు అనే ఆయుధాన్ని ఎవరు ఇచ్చారు? పరశురాముడికి చూడండి, పరశు, మంచి క్వశ్చన్ అండి. పరశురాముడు అర్థం వేరే. సో పరశురాముడికి పరశు అనే ఆయుధాన్ని ఎవరు ఇచ్చారు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. విష్ణువా, బ్రహ్మ, శివుడా, ఇంద్రుడా? విష్ణు తన రూపమే కదా, మరి తన రూపంతో వచ్చేటప్పుడు మరి తన ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? సో విష్ణుమే కదా పరశురాముడి రూపంలో జన్మించడం జరుగుతుంది, అవతారం. బ్రహ్మ, సో బ్రహ్మదేవుడు ఎప్పుడు కూడా వరాలు ఇచ్చే వ్యక్తి కానీ ఆయుధాలు ఇచ్చే వ్యక్తి లేడు. ఆయుధాలు ఇచ్చేది ఎవరు? అమ్మవారు, అయ్యవారు, అంటే శ్రీ విష్ణు, లక్ష్మీదేవి కావచ్చు, సరస్వతి, ఐ మీన్ పార్వతీదేవి కావచ్చు, శివుడు కావచ్చు. అయ్యవారు, అమ్మవారులే ఎప్పుడు కూడా మనకి ఏదంటే ఆయుధాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ శివుడు, ఇంద్రదేవుడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. శివుడు, రైట్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ఏ శివుడు. ఓకే, అంటే పరశు అంటే ఇక్కడ గొడ్డలి. ఈ గొడ్డలి ఆయుధం ఎవడు ఇవ్వడం జరుగుతుందంటే ఎందుకు సార్ ఇది అంటే, ఈ క్షేత్రయులు అందరూ కూడా అహంకారంతో విరవిగిపోతుంటారు, అధర్మం వైపు ఎక్కువ వెళ్తుంటారు. ప్రజలకి సరైన పాలన అందించకుండా ప్రజల్ని పీడించి అనేక రకాలమైన ఇబ్బందులతో గురి చేస్తున్నాడు. అటువంటి అహంకారంతో విరవీగిపోయి అధర్మం వ్యాపించే సమయంలో పరశురాముడు ఒక గొడ్డలి పట్టుకొని వేటాడితే ఎలా ఉంటుందో పరశురామ అవతారం మనం చెప్పవచ్చు. ఓకే, ఆ కథలో మనం నేర్చుకోవచ్చు. పరశురాముడు ఎవరిని నాశనం చేయడానికి అవతరించాడు? మంచి క్వశ్చన్, మనం మాట్లాడేలోపు క్వశ్చన్ వచ్చింది. సో రాక్షసుల్ని, దేవతల్ని, దుష్ట
దేవతల అంశంతోనే వీళ్ళు పాండవులు జన్మిస్తారు కదా. పాండవులు అనే దేవతల అంశం, ఎందుకంటే ధర్మాన్ని స్థాపించడానికి పంచశక్తులు పంచ పాండవులుగా పుడతారు. కాబట్టి దిస్ ఈస్ ద నాట్ దృష్ట క్షేత్రియులు అన్నారు. దేవతల్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దేవతలే ధర్మాన్ని రక్షించే వారు ఎవరుంటారు? దేవతలు. మరి రాక్షసులు, ఎస్, మరి ఈ అవతారంలో ఇది సాధ్యం కాలేదు. రాక్షసుల్ని సంహరించడానికి ఈ పరశురాముడు పుట్టడు. రాక్షసుల్ని సంహరించడానికి నరసింహావతారం, వామన అవతారంలో జన్మం అంటే అవతారం ఎత్తడం జరుగుతుంది. కానీ ఈ పరశురామ అవతారంలో ఇక్కడ ఈ రెండు కాదు, ఎక్కడ ఏంటండి దుష్టమైనటువంటి క్షేత్రియులు ఎవరైతే ఉంటారో వారిని సంహరించడానికి క్షేత్రియస్, ఎస్, పరశురామ పేరెంట్స్ జమదగ్ని, రేణుక, రైట్. ఓకే, నెక్స్ట్ పరశురాముడు తండ్రి పేరేమిటి? మీరు మాట్లాడారు, ఎప్పుడే వచ్చింది. ఓకే, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని, భరద్వాజుడు. ఓకే, విశ్వామిత్రుడు, ఇతడు పెద్ద మహర్షి విశ్వామిత్రుడు కదమ్మా. ఓకే, విశ్వామిత్రుడు దేనికి చెందిన? శ్రీరామాయణంలో మనం విశ్వామిత్రుడు గురించి వింటాం. ఓకేనా, విశ్వామిత్రుడు. నెక్స్ట్ వశిష్ఠ మహర్షి, మహాభారతంలో ఈయన గురించి వింటాం. ఈ వశిష్ఠ రాజులందరికీ గురువు. మరి ఇక్కడ రామాయణం కూడా వశిష్ఠ గురువు ఉంటారు, ఎందుకంటే కుల గురువు అంటారు. నెక్స్ట్ జమదగ్ని, సో గొప్ప మహర్షి. మరి భరద్వాజుడు, ఈయన కూడా గొప్ప ఋషి. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? జమదగ్ని ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇక్కడ చాలా మంది పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు. ఈరోజు ఎందుకో ఎక్కడ కూడా ఒక్క బిట్ మిస్ చేయలేదండి. ఈరోజు చాలా మంది పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు. రియల్ వండర్ఫుల్. అంటే దీన్ని బట్టి అవతారాల పైన మీకు మంచి నాలెడ్జ్ ఉందని నేను భావిస్తున్నాను. ఈ నాలెడ్జ్ ఉంటే చాలు, మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే ఇప్పుడు నేను డెప్త్ నాలెడ్జ్కి ఇంకా నేను వెళ్ళా. సో ముందు కాంటెంట్ పై ఎంతవరకు కమెండింగ్ ఉన్నది అనేది టెస్ట్ సిరీస్లో నేను వెళ్తున్నా. రానున్న రోజుల్లో టైం టేబుల్ ఒకటి షెడ్యూల్ రిలీజ్ చేస్తాను. దాంట్లో డెప్త్ కంటెంట్, అప్లికేషన్ ఓరియంటెడ్ కంటెంట్ అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఆ ఎగ్జామ్లో ఎవరైతే ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తారో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరగబోయే ఎగ్జామ్లో పై చేయి మీదే. ఓకే, మిమ్మల్ని ఆపేది ఏదో అంటారు కదా, సో అలా చేస్తారు. పరశురాముడు ఎవరిని సంహరించారు? ఎవరిని సంహరించినప్పుడే మాట్లాం. హిరణ్యకశ్యపుడు, బలి చక్రవర్తి, కార్తవీర్యార్జునుడు మరియు శంఖచుడు. హిరణ్యకశ్యపుడిని ఎవరు చంపుతారమ్మా? నరసింహ అవతారంలో చంపడం జరుగుతుంది. బలి చక్రవర్తి అనేది రాక్షసుడిని ఎవరు చంపుతారు అంటే, చంపడం అనేది కాదు, అక్కడ వామనుడు బలిని ఆ చక్రవర్తిని నాశనం చేస్తాడు. కార్తీక వీరార్జున్, ఇతను తండ్రి అంటే ఎవరు? పరశురాముడు ఒక తండ్రి. అంటే కార్తీక వీరార్జును అతని తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం జరుగుతుంది. కార్తీక వీరార్జును 1000 చేతులు కలిగినటువంటి గొప్ప బలశాలి, గొప్ప అహంకారి. సో అది శంఖచుడు కృష్ణుడితో సంబంధించినటువంటి రాక్షసుడు. సో కృష్ణుడు వీరిని సంహరిస్తాడు. సో రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 25th వన్ రైట్ ఆన్సర్ కార్తీక వీరార్జునుడు. 1000 చేతులు కలిగినటువంటి వ్యక్తి. సో గొప్ప అహంకారి. ఓకే, గొప్ప వీరుడు, ధీరుడు. రావణాసురుడిని ఒక రోజు పాటు, ఓకే, రావణాసురుడు కార్తీక వీరార్జునుడికి యుద్ధం జరిగితే కొన్ని క్షణాల పాటు, కొన్ని రోజుల పాటు తనకి ఓడించి చివరికి శరణం కోరితే విడిచిపెట్టాడు తప్ప అంత పెద్ద గొప్ప వీరుడు. అటువంటి వ్యక్తిని మన పరశురామ అవతారంలో శిక్షించడం జరుగుతుంది. పరశురాముడు ఎవరిపై 21 సార్లు దండెత్తారు? ఎవరు? రాక్షసుల పైన, క్షేత్రుల పైన, దేవతల పైన, యాదవ వంశ పైన. సో ఇతని యొక్క అంబిషన్ రాక్షసులు కాదు. నరసింహ అవతారం, వామన అవతారం, ఇటువంటి అవతారంలో దాని యొక్క ఉద్దేశం క్షేత్రేయులు, దేవతలు అసలు కాదు. యాదవ వంశం శ్రీకృష్ణునికి చెందిన వంశం. సో రైట్ ఆన్సర్ క్షేత్రేయుల పైన 1 సారి 2 సార్లు కూడా దండెత్తను. 21 టైమ్స్ వీరిపైన దండెత్తి సంహారం చేయడం జరుగుతుంది. సంహారం చేస్తూనే ఉన్నాడు. పరశురాముడు ఇంకా యుద్ధానికి దిగితే
ఆయన్ని ఆపే శక్తి కానీ, అంటే ఈ క్షేత్రులు ఎవరు అంటే అధర్మం ఎక్కువ చేశారు. అధర్మాన్ని వ్యాప్తి చేసి, ఎవరైతే అధర్మం వ్యాప్తి చేసి ధర్మాన్ని లోపించడానికి కారకులు అవుతారో వారి పైన దండెత్తి సంహారం చేయడం, మరి శిరచ్ఛేదనే. ఎంత కొన్ని వేల లక్షల మంది యోధులతో పాటు వచ్చిన పరశురాముడితోని ఎవరు పనికిరారు. కార్తీక వీరాజును కాడ కొన్ని లక్షల మంది సైన్యంతో వస్తే కొన్ని ఘడియల్లో వారందరి మట్టి కురిపించాడు శ్రీ పరశురాముడు. సో అంత గొప్ప వీరుడు. నెక్స్ట్, పరశురాముడి తల్లి పేరు ఏమిటి? ఓకే, తండ్రి పేరు విన్నాం జమదగ్ని అనేసి, మరి తండ్రి పేరు విన్నాం జమదగ్ని. తల్లి కౌసల్య, రేణుక, సీత, సుమిత్ర. ఒక విచ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇందులో ఎవరు ఆల్రెడీ డిస్కషన్ చేశారు మన పిల్లలు, సో ఆన్సర్ కూడా రాస్తారు. గుడ్ 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 మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని కాస్త లైక్ చేయండి అమ్మా, ఓకేనా? ఎస్, ఎగ్జాక్ట్ ఆన్సర్ రేణుక. కౌశల్య శ్రీరాముడు శ్రీరాముడు తల్లి. మరి సీత శ్రీరాముడు భార్య. ఓకే, సుమిత్ర రాముని తల్లి, అంటే లక్ష్మణుడు. రాముడి కూడా తల్లి అవుతుంది, లక్ష్మణుడు కూడా. ఓకేనా? సో దిస్ ఇస్ ద లక్ష్మణుని తల్లి, రాముడి కూడా. ఓకేనా? నెక్స్ట్, తన విజయాలు తర్వాత పరశురాముడు భూమిని ఎవరికి దానం చేశాడు? ఎస్, మంచి క్వశ్చన్ అండి. ఇది 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 కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్. ఇంతవరకు స్టోరీ ఓరియంటెడ్ క్వశ్చన్, ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్. తన విజయాల తర్వాత, అంటే పరశురాముడు ఒక విజయాల తర్వాత భూమిని ఎవరికి దానం చేశాడని అడగడం జరిగింది క్వశ్చన్. ఓకే, భూమిని ఎవరికి దానం చేశాడు? కశ్యపుడా, వశిష్ఠుడా, నారదుడా, ఇంద్రుడా? చేయాలి. రైట్, ఇంద్రుడు అన్ని దేవతలకి అధిపతి. సో ఇంద్రలోకానికి అధిపతి కాబట్టి పాలకుడు. ఈయనకి భూమితో ఈయనకి సంబంధమే లేదు కాబట్టి దానం చేయాల్సిన అవసరం లేదు. నారదుడు ప్రచారకర్త, ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని ఎప్పుడైనా క్లోజ్ చేయడానికి, అంటే సమాప్తం చేయడానికి, ఒకరిలో ఉన్నటువంటి అహంకారాన్ని దూరం చేయడానికి, సుస్థిరమైన పరిపాలన అందించిన తోడ్పడినటువంటి వ్యక్తి నారదుడు. కానీ మనం ఈయన ఏమంటారు? స్త్రీకర్త. ఈయన యాక్చువల్లీ గొడవల మధ్య గొడవలు రేపే వ్యక్తి అంటారు, కానీ యాక్చువల్లీ నారదుడు వల్ల అన్ని రకాలమైన ధర్మం కూడా నిలబడింది. స్త్రీకర్త కాదు ఈయన. సో ప్రచారకుడు అయినప్పటికీ కూడా ఇద్దరి పట్ల సృష్టిని బాగుండాలి అనేసి కోరుకున్నాను. ఎందుకంటే నారాయణుడు ఒక గొప్ప భక్తుడు. మరి వశిష్ఠ మహర్షి, ఇతను ఋషి, భూమిని స్వీకరించలేదు. కశ్యప మహారాజు, కశ్యపుడు, ఈయన ఎవరు? భూమిని అధిపతిగా ఏర్పరిచినటువంటి. సో కశ్యప మహర్షికి ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, పరశురాముడు ఏ యుగంలో జీవించాడు? సో ఏ యుగంలో? ఇప్పటి వరకు కూడా పరశురాముడు చిరంజీవిగా ఉన్నాడని మనకి తెలుసు, అది విన్నాం కూడా అనేక కథ రూపంలో. మరి ఏ యుగం నుంచి ఆయన ఇవ్వడం జరిగిందంటే సత్యయుగమా, త్రేతాయుగమా, ద్వాపరయుగమా, కలియుగమా? రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్, కమన్ క్విక్. పరశురాముడు ఏ యుగం? సత్యయుగమా, త్రేతాయుగమా, ద్వాపరయుగమా? మళ్ళీ దాని గురించి ఎక్కువ మాట్లాడాము కాబట్టి సో కలియుగం. అంటే ఇప్పటికి కూడా జీవించి ఉన్నాడు. మరి ఏ యుగం నుంచి ఉద్భవించాడు అనేది కూడా మనకు తెలుసు. ఓకే, సత్యయుగం అంటే ఇతని కంటే ముందు యుగం, సో ఇది లేదు. మరి త్రేతాయుగం కదా, అతని జీవితానికి ప్రధాన యుగం త్రేతాయుగంలో. మరి ద్వాపర యుగంలో కూడా తర్వాత కృష్ణుడు ఒక ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఆ ద్వాపర యుగంలో కూడా పరశురాముడు ఉంటాడు. ఎందుకంటే పరశురాముడికి శిష్యులు ఇక్కడ ముగ్గురు. ఎవరెవరు? మహితాత్మ భీష్ముడు, అలాగే తర్వాత ఈ పాండవులకి కౌరవులకి గురువులైనటువంటి గురువు గారు, మూడో వ్యక్తి కర్ణుడు. సో వీళ్ళు ముగ్గురికి విద్యాభ్యాసం నేర్పించినటువంటి వ్యక్తి పరశురాముడు. త్రేతాయుగంలో ఉద్భవించి ద్వాపర యుగం వరకు ఉన్నారు. ద్వాపర యుగంలో అంతా అయిపోయిన తర్వాత తను దానం చేసించి
కలియుగంలో కూడా ఇప్పటి వరకు జీవించి ఉన్నాడు అనేది విశ్వాసం. ఉన్నారు అంట. ఎందుకంటే కలియుగంలో సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ సప్త చిరంజీవులు అంటారు. ఈ సప్త ఋషులు సప్త చిరంజీవులు కలిసి మళ్ళీ కలియుగంలో పెద్ద భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది, అంటే అధర్మం పైన. సో అప్పుడు ఈ సృష్టి అంతా వినాశనం జరుగుతుంది. అప్పుడు ఈ సప్త ఋషులు సప్త చిరంజీవులు వచ్చి మా శ్రీ మహావిష్ణువుకి కల్కి అవతారంలో సహాయం చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఆ రాక్షస గుణాలతో రాక్షసులందరూ కూడా మళ్ళీ తాండవం చేయడం జరుగుతుంది. అప్పుడు అని పురాణాలు కథల రూపంలో చెప్పడం నేనైతే చూడలేదు. అదే డిఫరెంట్ స్టోరీలో డిఫరెంట్ దాంట్లో తెలుసుకున్న దాంట్లో నేను చెప్పాను అంతే. సో అది విచ్ ఇస్ ద ఫ్యాక్ట్ అనేది డిపెండ్ అపాన్ ది బిలీవ్నెస్ అంతే. నెక్స్ట్, పరశురాముడు తన గొడ్డలిని రాముడికి ఎందుకు ఇచ్చాడు? గొడ్డలిని రాముడికి ఎందుకు ఇచ్చాడు? ఎస్, అతను ముసలివాడు కావడం వలన శ్రీరాముడు ధర్మం యొక్క పరిపూర్ణ రూపం కాబట్టి కోపంతో రాముడు తనను సంహరించగలడని పరీక్షించడానికి. సో రైట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? Good answer. Perfect answer. Perfect answer. Good. So all are chosen perfect answer. So right. శ్రీరాముడు ధర్మం యొక్క పరిపూర్ణ రూపం కాబట్టి ధర్మాన్ని స్థాపించడానికి ఎప్పుడైతే రావణాసురుడు శ్రీలంక అధిపతి లంకని అధిపతి అవుతాడో, ఎటు చూసిన రాక్షసులందరూ తాండవం చేస్తుంటే ధర్మాన్ని స్థాపించడానికి మానవ రూపంలో ఎప్పుడైతే నరుడే నారాయణుడే నరుడు రూపంలో ఎప్పుడైతే ఉద్భవించడం జరుగుతుందో అప్పుడు ఈ పరశురాముడు తన యొక్క గొడ్డలిని ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్. సో my dear friends, today's live session is complete. శ్రీరాముడు కూడా విష్ణు అవతారం కాబట్టి ఓకే చెప్పవచ్చు. సో రీజన్ మెనీ చెప్పవచ్చు, బట్ మెయిన్ రీజన్ ని మనం అక్కడ అంశాలు తీసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం పేపర్ 2కి హిందూయిజం, ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ సంబంధించింది టోటల్ గా 50% ఆఫర్లో 3000 రూపాయల కోర్సు కేవలం 1500 రూపాయలకి మనం ఇప్పుడు అందిస్తున్నాం. సో దీంట్లో మేము అందించిన కోర్స్ చూడండి, 25,000 బిట్స్ అనేది మనం అందిస్తున్నాం పేపర్ 2కి. పేపర్ 1లో 40,000 బిట్స్. మెటీరియల్ ఈ విధంగా ఉంటుంది. మనది చూడండి ఎంత పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్ ఉంటుంది. అలాగే రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణం, దేవాలయాగములు, హిందూ పాడుగలు, ఇలా ప్రతి దాంట్లో కూడా వీడియోస్ ఉన్నాయి. చూడండి ఎక్కడ ఒక ఇన్కంప్లీట్ లేదు. ఒక రామాయణంలో 57 వీడియోలు, మహాభారతం 178 వీడియోలు. ఓకేనా? సో ఇంకా రామాయణం, రాజవంశలు ఇంకా అప్లోడ్ అవుతున్నాయి. భాగవతంలో 29 వీడియోలు. సో ప్రతి ఒక్క దానికి కంప్లీట్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి మీరు కోర్స్ పర్చేజ్ చేసేటప్పుడు డీటెయిల్ కూడా చెక్ చేయండి. ద బెస్ట్ కోర్స్ అండి. 6 to 8 months హార్డ్ వర్క్ చేసి ఒక 5 to 6 మెంబర్ టీచర్ కూర్చొని తయారు చేసిన మెటీరియల్ ఇది. అంత అద్భుతమైన కంటెంట్. సో కంటెంట్ తో పాటు పిక్చర్ తో పాటు ప్రతి ఒక్క లైన్ లో ఒక పాయింట్స్ ని హైలైట్ చేసి మేము అందించడం జరిగింది. సో ప్రతి ఒక్క పర్సన్ యూజ్ఫుల్ అయ్యేటట్టు చదివితే ఇంకొంచెం చదవాలని. ఎందుకంటే ఇటువంటి ఎపిక్ స్టోరీస్ ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ పోవడానికి, శాశ్వతంగా గుర్తుండిపోవడానికి, ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ తేవడానికి పాయింట్స్ హైలైట్ చేసి పిక్చర్ ఓరియంటెడ్ లో మేము మెటీరియల్ అందించాం. ఎవరిలాగా ఎంఎస్ వర్డ్ ఇవ్వడము, చేతులు రాసి ఇవ్వలేదు. ఎంత హార్డ్ వర్క్ చేసామో ఊహించండి. ఒక్క రామాయణం, మహాభారతం దాదాపు 1000 నుంచి 1200 పేజీలు అవుతున్నాయి. మాది అంత డీటెయిల్గా డెప్త్ కంటెంట్ అందించడం జరిగింది. సో అలాగే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ కూడా కంప్లీట్ కోర్సు. టెస్ట్ సిరీస్ కూడా మీరు అన్నిటి దగ్గర కోర్స్ అది వీడియోస్ దొరుకుతాయి. మా దగ్గర టెస్ట్ సిరీస్ అది పేపర్ 2లో 25,000, త్వరలో ఇంకొక 25,000 మేము యాడ్ చేస్తాం. సో అందరికీ హెల్ప్ అవ్వాలి. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి మా వంతుగా, సో ఎలా అయితే రామ్ సేతు నిర్మించేట ఉడుతా ఎలాగైతే తన భక్తితో తన యొక్క సపోర్ట్ని, సహాయాన్ని
అందించాడో అలాగే మీ యొక్క జీవిత లక్ష్యానికి ఈ ప్రశాంత్ సార్ ఒక ఉడత భక్తితో కొంత సపోర్ట్ చేయడానికి. మరి సపోర్ట్ చేయడం మరి ఎలా అన్నప్పుడు ఫ్రీలో ఇవ్వచ్చు కదా సార్, మరి అమౌంట్ ఎందుకంటే మరి 8 నెలలు కష్టపడి ఉన్నారు కదా ఉపాధ్యాయులు, నేనైతే ఫ్రీగా ఇస్తాను, మరి ఉపాధ్యాయులు అందరూ ఎవరు ఫ్రీగా రారు కదా. సో కాబట్టి అది కూడా ఆలోచించి అందుకు 50% ఆఫర్లో అతి తక్కువ ధరకి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి దాదాపు నేర్లు ఒక 200 వీడియోల వరకు నేను ఇవ్వడం జరుగుతుంది. 1500 నుంచి 17 నుంచి 1800 వీడియోలు ప్లస్ మెటీరియల్ అన్నీ కూడా ఇస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్ ఆలోచించండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ. 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాను, ఒక 6 months 3 months కాదు, 1 year వ్యాలిడిటీ. సో ప్రతి ఒక్క పర్సన్ దీన్ని యూటిలైజ్ చేసి ముందుకెళ్తాం. రేపు నుంచి లైవ్ సెషన్ మార్నింగ్ సెషన్ ఉంటుంది, మార్నింగ్ 9. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 9:30 అని చెప్పాం, గుర్తుపెట్టుకోండి అమ్మా. మార్నింగ్ 9:30 AM ఉంటుంది, ఓకేనా. నేను మళ్ళీ స్పోర్ట్స్ నుంచి రిటర్న్ అయిన తర్వాత, గేమ్ నుంచి రిటర్న్ అయిన తర్వాత దాని గురించి మళ్ళీ ఒక టైం టేబుల్, బెస్ట్ టైం టేబుల్ డిజైన్ చేసి మళ్ళీ ద బెస్ట్ ఎగ్జామ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. హోప్ యూ అండర్స్టాండ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్, అదర్వైజ్ we shall conclude the session. నోటిఫికేషన్ వచ్చిందా? రాలేదు మై డియర్ ఫ్రెండ్. ఇది కేరీ ఫార్వర్డ్ కి సంబంధించిన నోటిఫికేషన్. సో 7 పోస్టులు ఏవైతే ఇచ్చారో ఈ 7 పోస్టులు ఏంటంటే కేరీ ఫార్వర్డ్ పోస్ట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మేజర్ నోటిఫికేషన్, దీన్ని జనరల్ నోటిఫికేషన్ అంటాం. ఇది రాలేదు, అది ఈఓ పోస్టులు 104 రావచ్చు, లేదా 137 పోస్టులతో పాటు రావచ్చు. దేంతో పాటు వస్తుందో చూద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, పరశురామ్ గారు ఏమైనా సిలబస్ మీకు ఇది ఉంటే నా నంబర్ ఎక్కడ కనిపిస్తుంది చూడండి, నంబర్ లేదు, ఓకే ఇక్కడ రాస్తున్నాను, ఈ నంబర్కి ఒకసారి మెసేజ్ చేస్తే దీనికి సంబంధించినటువంటి సిలబస్ అయితే పంపిస్తాను. ఓకే, సో ఎండోమెంట్కి సంబంధించిన సిలబస్ మెటీరియల్ ఎలా ఉంటుందో ఒకసారి పంపించమంటే పంపిస్తాను. ఒకసారి నాకు మెసేజ్ చేసినా మీకు ఇస్తాను, ఓకేనా. నాకు మెసేజ్ చేస్తే ఈ నంబర్కి 8978207525కి ఈ నంబర్కి మెసేజ్ చేసినా, కాల్ చేసినా మీరు ఏ టైంలో అవైలబిలిటీ ఉంటాను, ఓకేనా. సో దానికి మెసేజ్ చేస్తే మీకు సిలబస్ కూడా ఇస్తాను. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్. ఈస్ దర్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ది కామెంట్స్. అనిల్ గారు థ్యాంక్ యూ. డన్. ఓకే, రేపు నేను కొత్త సార్ని పరిచయం చేసిన తర్వాత, సో డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ గో టు ది గేమ్, ఓకేనా. రేపు ఒకరోజు ఉంటాను, కానీ సార్ని నేను పరిచయం చేసి నేను 1 week మీ నుంచి దూరంగా ఉంటాను, మళ్ళీ కలిసిపోతాను, ఓకేనా. ఎగ్జామ్ మ్యాక్సిమం నవంబర్లో ఉండే అవకాశం ఉంది, ఓకేనా. సిద్ధార్థ గౌతమ్ గారు ఎగ్జామ్ మ్యాక్సిమం నవంబర్లో ఉంటుంది. పేపర్ 1 క్వాలిఫికేషన్ ఎన్ని మార్క్స్ సార్? పేపర్ 1 పేపర్ 2 కలిపి 300 మార్క్స్, ఓకేనా. పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 1 150 మార్క్స్. ఇప్పుడు ఉన్న కేరీ ఫార్వర్డ్ పోస్ట్కి పేపర్ 2కి 150 మార్క్స్, సో టోటల్ 300 మార్క్స్. విజయంతో రండి సార్, థ్యాంక్ యూ. సో చూద్దాం, ఇది మన ఏపీ స్టేట్ నుంచి వెళ్తున్నాం కాబట్టి నేషనల్ గేమ్ కాబట్టి మన ఏపీ స్టేట్ గెలవాలని కోరుకుంది, ఓకేనా. సో 300, ఓకే రైట్, 300 మార్క్స్ పేపర్ 1. ఇది ఇప్పుడు కేరీ ఫార్వర్డ్ పోస్ట్కి సంబంధించింది. ఒకవేళ జనరల్ నోటిఫికేషన్ వస్తే అప్పుడు పేపర్ 1 నుంచి 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ సంబంధించింది 50 మార్క్స్, అలాగే హిందూయిజం ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ నుంచి 100 మార్క్స్ 150. సో ప్రిలిమ్స్ 150, మెయిన్స్ 300 మళ్ళీ ఉంటుంది, సేమ్ ఈ ప్రొసీజర్, ఓకేనా. థ్యాంక్ యూ పరశురామ్ గారు. ఓకే, రేపు మళ్ళీ మార్నింగ్ సెషన్లో మీకు లైవ్లో హాయ్ చెప్తాను, ఖచ్చితంగా సార్ని ఇంట్రొడ్యూషన్ చేస్తాను. డే ఆఫ్టర్ టుమారో వెళ్ళాలి నేను, ఓకేనా. సో రేపు మార్నింగ్ కలుద్దాం, ఓకేనా. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ, గుడ్ నైట్. మళ్ళీ కలుద్దాం రేపటి మార్నింగ్ సెషన్, ఓకే. కనిపించారా? రైట్, గుడ్ నైట్ సునీత మేడం. పేపర్ 1లో 20 వచ్చి పేపర్ 2కి 130 వచ్చినా వస్తుంది అంతే. సో పేపర్ 1కి క్వాలిఫై మార్క్స్, పేపర్ 2కి క్వాలిఫై మార్క్స్ అని నేను మెన్షన్ చేయలేదు మేడం. సో హైయెస్ట్ మార్క్ దేని వస్తే చాలు అంతే, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిపోవచ్చు. డన్, థ్యాంక్ యూ సంపత్రావు గారు. ఓకే.